ఏమండి పాపం చాలా బాధాకరం అండి. ఈ గేమ్ చేంజరు ప్రీ రిలీజ్ చూడడానికి వచ్చి వెళ్తూ వెళ్తూ ఏడీబీ రోడ్లో పాపం ఇద్దరు కుర్రోళ్ళని ఒక వ్యాన్ ఢీకొంటే పాపం వాళ్ళు స్పాట్లో డెత్ అయ్యారు. చాలా బాధ కలిగింది. ఏం చేతంటే ఆ ఈవెంట్ పెట్టినాక ముందు నుంచి కూడా అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, బౌన్సర్స్ కావచ్చు, చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏం జరగకూడదు అని చెప్పేసి అంత చేసినా కానీ మరి విధి వైపరీత్యం అనుకోవాలి, టైం బాగోలేదు అనుకోవాలి, పాపం ఇద్దరు ప్రాణం విడిచారు. చాలా బాధాకరమైన విషయం. ఏం చేతంటే వాళ్ళిద్దరితోటి పోదు, వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, గర్భశోకం అనేది ఎలా ఉంటుంది అనేది అనిపించేవాడికి తెస్తుంది ఆ బాధ. అయితే పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం. కాకపోతే వాళ్ళ వంతు సాయంగా పవన్ కళ్యాణ్ గారు చెరొక 5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. దిల్ రాజు గారు కూడా ఏదో కొంత చేసినట్టున్నారు. రామ్ చరణ్ తేజ్ గారు కూడా కొంత చేశారు. అంటే మానవ మాతృలుగా మృతుల కుటుంబానికి మనం చేయాల్సింది అంతే. మనం ఏమి దైవ స్వరూపులం కావు, దైవానికి ఉన్నటువంటి శక్తి మనకు లేదు. ఉంటే చచ్చిపోయిన వెంటనే తిరిగి తెచ్చేవాళ్ళు. అది లేదు కాబట్టి మన చేతిలో ఇదే ఉంది కాబట్టి ఇదే చేసాం కదండి. మరి దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారండి ఈ వైసీపీ వాళ్ళు. ఆ సంధ్యా థియేటర్ ఘటనకు పట్టుకెళ్ళి లింక్ కలుపుతారు ఏంటి వీళ్ళు? అల్లు అర్జున్కి ఒక న్యాయమా, రామ్ చరణ్ ఒక న్యాయమా అంటారేంటి? అసలు ఈ రెండింటికి సంబంధం ఏంటండి? సంధ్యా థియేటర్ వ్యవహారంలో షోకి హీరో డైరెక్ట్గా వచ్చాడు, అభివాదం చేశాడు, ఆ సన్ రూఫ్ పైకి ఎక్కాడు కారు,